నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఇథనాల్ 20 పెట్రోల్ వల్ల పాత వాహనాల్లోని కొన్ని రబ్బరు పరికరాలు మార్చుకోవాల్సి రావచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. E20 పెట్రోల్ వాడకంపై జరుగుతున్న ప్రచారంతో వాహనదారులు నెలకొన్న సందేహాలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో E20 పెట్రోల్ విషయంలో నెలకొన్న గందరగోళంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. E20 పెట్రోల్ వాడకంపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IIP డెహ్రాడూన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరిశోధనలు నిర్వహించాయని చెప్పారు. ఈ పరిశోధనల ప్రకారం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి ముప్పు లేదని తేలిందన్నారు. పాత బైక్స్, కార్లకు ఇంజన్లో భారీ మార్పులు చేయాల్సిన అవసరమూ లేదని తేల్చాయన్నారు. వాహనాల పనితీరుపై ఇది దుష్ప్రభావం చూపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. 2005లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన కొన్ని BS3 వాహనాల్లో 2016 కన్నా ముందు తయారైన వాహనాల విషయంలో కొన్ని రబ్బర్ పార్ట్స్ మాత్రం మార్చుకోవాల్సి ఉంటుందని మంత్రి గడ్కరీ తెలిపారు. వాహనాలకు నిర్వహించే సాధారణ సర్వీసింగ్ సమయంలో ఈ పరికరాలను మార్చుకోవచ్చని, ఈ స్వల్ప మార్పులు చేస్తే E20 పెట్రోల్తో మరే ఇతర ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. E20 పెట్రోల్తో వాహనాల మైలేజీ తగ్గిపోతుందని జరుగుతున్న ప్రచారంపైన మంత్రి స్పందించారు. వాహనాల తయారీ సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి వాహనం ఎంత మైలేజీ ఇస్తుందనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం E20 పెట్రోల్ వల్లే మైలేజీ తగ్గిందనడం సరికాదని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీ, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇండియన్ ఆయిల్, ARAI, SIMల నివేదికలోని వివరాలనే వెల్లడించిందన్నారు. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనం పనితీరు, మైలేజీ, ఇంజన్ క్యాలిబ్రేషన్, ఫ్యూయల్ సిస్టమ్ సహా ఇతరత్ర అంశాలలో కలిగే మార్పులను పరిశీలించి నిపుణులతో చర్చించాకే కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఈ రిపోర్టును రోడ్ మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-25 పేరుతో 2021 జూన్లోనే, అంటే దేశంలో అప్పటికి E20 పెట్రోల్ను ప్రవేశపెట్టకముందే రిలీజ్ చేసిందన్నారు. ప్రాంతాల వారీగా క్రమబద్ధమైన, శాస్త్రీయంగా ధృవీకరణ, సంప్రదింపుల ఆధారిత విధానం ద్వారా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు గడ్కరీ తెలిపారు. అలాగే బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా మరింత ఎక్కువ ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగిస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 1 శతాబ్దానికి పైగా వాడుతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.